తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత ఇప్పుడు కొత్త యుద్ధం స్టార్ట్ అయింది. అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి మధ్య. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా అనేది ఇప్పుడు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఏదో రకంగా చంద్రబాబుని ఇప్పుడు నెల రోజుల లోపలే అప్రతిష్ట పాలు చేయాలనో, లేదంటే అధికారంలోకి దించాలనో, ఏదో అధికారం నుంచి దించాలనో జగన్మోహన్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఎక్కడ అల్లర్లు జరిగినాయి, లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది, ఇవన్నీ అందుకని రాష్ట్రపతి పాలన పెట్టాలనేది ఒక వ్యూహం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు కొత్త వ్యూహం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ఏదో పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తూ మొన్న యూట్యూబ్ అంటే గూగుల్ తోటి, యూట్యూబ్ CEO తోటి వాళ్ళతో కూడా వర్చువల్ గా మాట్లాడాను నేను. మాట్లాడినప్పుడు వాళ్ళు ఇక్కడ యూట్యూబ్ అకాడమీ అమరావతిలో పెడతానికి సిద్ధం అని చెప్పారు. దాని మీద ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళకి ఏదో కొన్ని దీంట్లో ట్విట్టర్ అకౌంట్స్ లో ఇక్కడ కనుక మీరు పెడితే మీ ఎంప్లాయీస్ కి, ముఖ్యంగా మహిళా ఎంప్లాయీస్ కి రక్షణ లేదు, ఇక్కడ పోలీసులు కూడా ఏం పట్టించుకోరు అని వాళ్ళకి మెసేజ్లు పంపించడం, అంటే వేరే ఐడెంటిటీ తోటి అట్లా అదొక ప్రచారం జరుగుతుంది. అట్లా పవన్ కళ్యాణ్ ఎక్కడో కర్ణాటకలో ఒక ప్రచారంలో ఏదో మైకు మహిళ మీద విసిరి కొట్టాడని, ఇట్లా రకరకాల సోషల్ మీడియా గతంలో ఏంటంటే తెలుగుదేశం సోషల్ మీడియా స్ట్రాంగ్ అని చెప్పేవాళ్ళు. దాంతో వాళ్ళు గెలిచారని బహుశా భ్రమలో ఉండి వీళ్ళు ఈ రకంగా, అంటే మొన్న ఎలక్షన్స్ లో కూడా డీప్ ఫేక్లు ఇవన్నీ కూడా, అంటే ఒకళ్ళ వాయిస్ ఇంకోళ్ళకి పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటి విచిత్రమైన పనులు చేయడం ద్వారా ఇప్పుడు గవర్నమెంట్ నిరకాటంలో పెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ క్రమంలో వాళ్ళు రాష్ట్రాన్ని దెబ్బతీస్తున్నామని అనుకోవట్లేదు. పోయినసారి కూడా ఆయన పోలవరం, అమరావతిని పక్కన పడేయటం, ఇవన్నీ పట్టించుకోకపోవటం వల్ల నష్టం జరిగింది. అదే ఈ రకంగా ఏ రకమైన డీప్ ఫేకులతోటి వాటితోటి ఈ గోబల్స్ ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దీని గురించి మనతో మాట్లాడటానికి అమరావతి జేఏసీ కన్వీనర్ బాలకోటి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మిగిలిన వివరాలు తెలుసుకుందాం. బాలకోటి గారు నమస్కారం అండి. నమస్కారం సత్యనారాయణ గారు. అదే అండి, ఇప్పుడు ఈ ప్రచారం ఇట్లా చేస్తూ పెట్టుబడులు రాకుండా అడ్డం పడుతున్నారు చాలా రకాలుగా అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం నుంచి వాదన వినిపిస్తుంది. తెలుగుదేశం ఇప్పుడు ఏంటంటారు, అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు? సత్యనారాయణ గారు, మీకు తెలియని ధర్మమేం కాదు. మీకు చరిత్ర తెలుసు, రాచరిక ప్రభువుల గురించి తెలుసు, ఆధునిక భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర రెండు తెలుసు. బహుశా తాగట్ల భారతదేశం కూడా తెలిసే ఉంటుంది. చరిత్రలో ధర్మ యుద్ధాల కంటే అధర్మ యుద్ధాలే బాగా జరిగినాయి. ధర్మ యుద్ధం వేరు, అధర్మ యుద్ధం వేరు. మీకు రావణాసురుడు అధర్మ యుద్ధమే చేసేవాడు. తర్వాత కౌరవులు కూడా ఆ పనే చేశారు. ఈ రోజున కూడా వైసీపీ నమ్ముకున్నదే, దాన్ని నిలువెల్లా నింపుకున్నది కూడా అధర్మ యుద్ధాన్నే. ఈ రోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాళ్ళు ప్రజల్లో చొప్పించే విధంగా ప్రచారం చేస్తున్నారు. నా దగ్గర చాలా అంశాలు ఉన్నాయి. మీకు తెలుసో లేదు, ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలో కూడా టోల్ గేట్ వసూలు కోసం టోల్ గేట్లు కడుతున్నారంట. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి డ్వాక్రా మహిళలు మనిషికి 100 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసరి సోషల్ మీడియాలో సందేశాలు ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఆరోపించినట్టుగా 2024 ఎన్నికల్లో ఈవీఎంల మాయా ప్రపంచం అన్న ఆరోపణకి కేంద్ర ఎన్నికల సంఘం కూడా మీరు చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోండి అని చెప్పి రాస్తూ వాళ్ళ పత్రికలను రాస్తున్నారు. బెంగళూరు మహిళ మీద జరిగిన ఒక ఇబ్బందికరమైన అఘాయిత్యాన్ని ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్టుగా చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఓటమి ప్రభుత్వం మీద రుసరుసలాడిందంట, చంద్రబాబు నాయుడు గారి మీద కోపగించుకుంటుందంట. ఆయనకి ఈ ప్రభుత్వ పరిపాలన బొత్తిగా నచ్చటం లేదు. ఈ విధమైన ఫేక్ వార్తలు మీకు 2019లో వివేకానంద రెడ్డి హత్య జరిగిన తరువాత ఆ హత్య ఎవరు చేశారని చెప్పారు? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పారు. వాళ్ళ పేపర్లోనే నిలువెత్తు ఫోటో పెట్టి చేతిలో కత్తిచ్చి నారాసుర రక్త చరిత్ర అని రాశారు. దాన్ని ప్రజలు నమ్మారు. సత్యనారాయణ గారు, దాన్ని ప్రజలు ఎంతో కొంత నమ్మారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కోడికత్తి సంఘటన జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్ళి బెడ్ మీద పడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అఘాయిత్యం, అత్యాయత్నం జరిగిందని చెప్పితే దాన్ని కూడా ప్రజలు నమ్మారు.
అంటే ఒక అబద్ధపు ప్రచారంతో కూడా యుద్ధం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన వెన్నతో పెట్టిన విద్య. నేను చెప్తున్నాను, నిద్ర లేవకముందే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినట్లుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి, అమరావతి, పోలవరం, పరిశ్రమలు, పరిపాలన గాడి అనే అంశాలతో పాటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో కూడా ఆలోచించాలి. మీకు ఒక మాట చెప్పాను సార్, ప్రజారాజధాని అమరావతిలో కంప చెట్లు తొలగించడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కాంట్రాక్ట్ విలువ 34,48,00,000. అంటే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు అడవిని పెంచారు. అడవిని పెంచి కూడా అమరావతి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అదేనండి. అంటే ఇప్పుడు ఈ ప్రచారం వల్ల ఇప్పుడు పెట్టుబడులు రావటం ఆగిపోతాయని ఇప్పుడు ప్రభుత్వం భయపడుతుంది అంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపెట్టడమే బహుశా ఆయన వ్యూహం అయి ఉంటుంది. పెట్టుబడులే కాదు, మీకు ఒక మాట కాస్త నిశ్చితంగా అర్థం చేసుకోండి. మీరు నేను సమకాలీన రాజకీయాలను చదివిన వాళ్ళం. ఒక మాట చెప్పాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తల మీద జరిగే సంఘటనలకి పరామర్శించి ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం వేగంగా కూలిపోతుంది, వేగంగా మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వేసిన విత్తనమే మళ్ళీ మీకు సమాధానం చెప్తుంది. అంటే తెలుగులో ఏం చెప్పాలంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తలని, నాయకులని చంపేస్తామని చెప్తున్నాడు ఆయన. అచ్చమైన తెలుగులో ప్రతీకార చర్యలు తీసుకుంటామని చెప్తున్నాడు ఆయన. మొన్న వినుకొండలో ఆ హత్యా సంఘటనకు పాల్పడిన జిలానీకే పేరు పెట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి జిలానీల సంఘటన చూస్తామని చెప్పారు. మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకం అయినప్పుడు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఎలా వస్తారు సత్యనారాయణ గారు? ఇప్పుడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రోపగాండాని లేదా జగన్మోహన్ రెడ్డి చేసే దీన్ని నిలువరించడానికి ఇప్పుడు తెలుగుదేశం స్ట్రాటజీ ఏంటండి? తెలుగుదేశం దగ్గర ఏ స్ట్రాటజీ లేదండి. మీకు మాట చెప్పానా? ఆ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏమనుకుంటుందో తర్వాత సంగతి కానీ నేను చెప్తున్నాను సార్. అతివాదము, మితవాదము, ఉదారవాదం అని 3 వాదాలు ఉన్నాయి. అతివాదం అంటే గోటితో పోయేదాన్ని గొడ్డలతో పరిష్కరించటం. మితవాదం అంటే గొడ్డలతో పరిష్కరించాల్సిన దాన్ని కోటితో పరిష్కరించటం. ఉదారవాదం అంటే జరిగిపోద్దులే, చూద్దాంలే, చేద్దాంలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూద్దాంలే, చేద్దాంలే అన్నట్టుగానే ఉంది. లేకపోతే నేను అడుగుతున్న సత్యనారాయణ గారు, కూటమి ప్రభుత్వంలో ఫైలు దగ్ధం అవుతాయా? ఫైలు దగ్ధం అయితే పరిష్కారాలు ఉండవా? ఇంకా విచారణ చేస్తారా? 1000 కోట్ల విలువ కలిగిన భూములు అన్యాక్రాంతమైన అన్నప్పుడు, 1000 కోట్ల విలువ కలిగిన భూములు అన్యాక్రాంతమైన అన్నప్పుడు ముఖ్యమంత్రి గారే చర్యలు ఉండవా? దీన్ని ఏమంటారు? తాత్సార్యం అంటారా, వేగవంతం అంటారా? ఒక్క నిమిషం అండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి నేను ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజాన్ని నేనే నిర్మూలించాను, పాత బస్తీలో అల్లర్లు నిర్మూలించాను, ఫ్యాక్షనిజం రాయలసీమలో నిర్మూలించాను అని చెప్పేసి ఒక సందర్భంలో చెప్పారు. అంటే ఇవన్నీ చేసిన వ్యక్తి ఇప్పుడు ఎందుకని ఇప్పుడు ఈ రకమైన చెడు ధోరణిని, ఈ రకమైన వ్యతిరేక ప్రచారాన్ని, దీన్ని ఎందుకని ఆయన నిలువరించలేకపోతున్నారు? ఏంటి ఆయనలో ఇప్పుడున్న బలహీనత ఏంటి? సత్యనారాయణ గారు ఒక మాట చెప్పాలి సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా బాగుంది, ఆహా, ఓహో, శభాష్ అనటానికైతే నేను డిబేట్కి రానక్కర్లా. అదేనండి. మంచి చెయ్యకపోతే చెయ్యకపోయి, చెడు చేయకూడదు అనేది పాతకాలపు పెద్దల మాట. ఒక శాస్త్రీయమైన విమర్శతో, ఒక ముందు చూపుతో ప్రభుత్వానికి హితవులు చెప్పడం కూడా, ఆ హితవులను స్వీకరించడం కూడా ఈ ప్రభుత్వ బాధ్యత. కానీ ఈ ప్రభుత్వానికి మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు. ప్రతి ప్రభుత్వానికి కూడా ఒక కోటరీ ఉంటుంది. ఆ కోటరీ బద్దలు కట్టుకొని మీలాంటి వాక్యాలు, నాలాంటి వాళ్ళ వ్యాఖ్యలు వెళ్ళవన్న సంగతి నాకు తెలుసు. వాళ్ళకు భజంత్రీలు కావాలి, భజకీర్తన పరులు కావాలి, శ్రీకృష్ణదేవరాయల్లో అష్టదిగ్గజాల లాంటి వాళ్ళు కావాలి. ఉన్న విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని శాంతి భద్రతల కోణంలో ప్రపంచానికి చూపించి ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్ లో అభద్రత ఉంది అనే ఒక భయం గ్రూకెత్తించే ప్రయత్నం చేస్తున్నాడు. దాని పరిష్కారం కోసం ప్రభుత్వం కూడా ఏం చేసుకుంటుందో ఆలోచించాలి. మన సోషల్ మీడియా కానీ మనం కానీ ఎలా ఉన్నామంటే, నిన్న ఒక వార్త చదివా, పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్ళి
ఈ అటవీ శాఖ మంత్రులతో కలిసి ఏదో కూర్చున్న సందర్భంలో గతంలో హీరోలు అడవులను రక్షించే పాత్రలు వేసేవాళ్ళు ఇప్పుడు హీరోలు అడవిని నరికే పాత్రలు వేస్తున్నారు అని అంటే అల్లు అర్జున్ గారి మీద విమర్శించినట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. అదేనండి, అదే ఇప్పుడు సెన్సేషన్ చేయటం అనేది ఒక మీడియాలో పని అయిపోయింది. అందుకని న్యూస్ కంటే న్యూసెన్స్ ఎక్కువైపోయింది. బాధ్యత గుర్తెరిగి పై గుండుగా పెట్టుకొని మాట్లాడే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అలాంటి వాళ్ళని ప్రభుత్వాలు ఆలోచించే సంఖ్య లేదు. ఏంటో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను ఆ మాట అడుగుతా సత్యనారాయణ గారు, మీరు 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 14 ఏళ్ల ప్రతిపక్ష పార్టీ నాయకుడు, 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ, కుల ముద్ర నుంచి ఎందుకు బయటపడలేకపోతుంది? కమ్మ ముద్ర నుంచి ఎందుకు బయటపడలేకపోతుంది? ఒక రాజధాని అమరావతికి కమ్మ ముద్ర వేస్తే బాలకోట వెళ్ళి కాదు ఇది దళితుల అర్ధ భాగస్వామ్యం ఉందని ఉద్యమాలు చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఆ దళిత బహుజన కులాలు ఎక్కడా? వాళ్ళ గౌరవం ఏది? అందుకని చంద్రబాబు చుట్టూతా ఉన్న కోటరీ వల్లనే ఇప్పుడు మీ ఓటాలు చెప్పేది ఆయనకి వెళ్ళట్లేదు అంటారా? ఇప్పుడు నిజం మీకు తెలుసు సత్యనారాయణ గారు, నా చేత ఎందుకు మాట్లాడించడం కానీ పాలకుడు ఎలా ఉంటాడు. అదే ఇంకొకటి ఎవరి కోపం వచ్చినా ఇంకో విషయం కూడా నా దృష్టిలోకి వచ్చిన విషయం చెప్తానండి. ఇప్పుడు నేను పోయినసారి ఉమ్మడి రాష్ట్రం ఇక్కడ ఉండి రాష్ట్రం విడిపోయిన కొత్తలో ఇక్కడ అసెంబ్లీ జరుగుతుండేది, నేను రిపోర్టింగ్ వెళ్తూ ఉండేవాడిని. వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి విజయవాడ నుంచి వచ్చే వాళ్ళందరూ ఏం చెప్పారంటే అది అమరావతి కాదు కమరావతి అనే ఒక పేరు వచ్చేసింది అని చెప్పారు. అంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రచారం చేయటం వల్ల కాదు, అక్కడ పనిచేస్తున్న వాళ్ళ బిహేవియర్ కానీ జనరల్ గా ఇప్పుడు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో పరిస్థితి ఏంటంటే కొంచెం అంటే వాళ్ళ పట్ల జలసీ ఉందనే వాళ్ళు చెప్తారు. వాళ్ళేమో మిగతా వాళ్ళు ఎవరికి అవకాశాలు రానివ్వకుండా ఆధిపత్యం చూపిస్తారని యువత వాళ్ళు అంటారు. అంటే రెండింటి మధ్య ఒక ఘర్షణ జరుగుతూనే ఉంటది. అంటే అట్లాంటి పేరు వచ్చి పోయినసారి ఏంటంటే దెబ్బతిన్నారు చంద్రబాబు గారు. అంటే ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఆయన నిజానికి ఆయనకేం కులం లేదు, ఆయన హీజ్ ఏ ఫక్త్ పొలిటీషియన్. ఆయన ఇప్పుడు అసలు ఈ కులాలు మతాలు అసలు పట్టించుకోడు. అసలు నాకు తెలిసి అసలు ఆయన్ని ఇప్పుడు కృష్ణా జిల్లాకు అమ్మవారు కూడా ఒక దశలో నువ్వు ఎక్కడ చిత్తూరు నాయుడు అని కూడా ఈయన ఇప్పుడు బలపడేదాకా ఆయన్ని నెగ్లెక్ట్ చేశారని కూడా చెప్తారు. ఇప్పుడు ఇవన్నీ మీకు తెలియని కాదు. అంటే ఇప్పుడు మళ్ళా సేమ్ అదే లాబీస్ ఏవైతే ఇప్పుడు మీరు ఇందాక అడ్డుగోళ్లగా ఆ లాబీస్ ఉండటం వల్లే ఇప్పుడు ఎగ్జాక్ట్ ఏం చేయాలనేది ఆయన చేయలేకపోతున్నారు. ఆయన చేతులు కట్టేసినట్టుందా? ఎందుకంటే సూటిగా సుత్తి లేకుండా ఒక నిర్ణయం తీసుకుని ఇట్లాంటివన్నీ ఆయన కంట్రోల్ చేసుకోగలిగారు. ఎందుకు చేసుకోలేకపోతున్నారు? రాజు చెడేది రాజు యొక్క ఆలోచనతోనే కాదు, ఆయన చుట్టూ ఉన్న మంత్రివర్గము కోటరీది కూడా చెడిపోతాడు. అదేనండి. అందుకని ఈ కోటరీని వీడి ప్రజల్లో నుంచి ఎలా ఉంటుందని చూడాలి. ఇవ్వాలి నేను ఒక మాట అన్నానండి. ఇప్పుడు రాముడు మంచి పాలకుడు, ధర్మపాలకుడు. ఎలా? ఎందుకు? రావణాసురుని వధించటమే రాముడి యొక్క ధర్మపాలన కాదు. శబరి ఇచ్చిన దోరపళ్లను ఆరగా తిన్నందుకు రాముడు శ్రీరామచంద్రుడు అయ్యాడు. కృష్ణ భగవానుడు కురుక్షేత్రం చేసినందుకే కాదు, కుచేలుడు తెచ్చిన అటుకుల్ని ఆప్యాయంగా తిన్నందుకే కృష్ణ భగవానుడు అయ్యాడు. దుర్యోధనుడు సైతం కర్ణుడికి అంగరాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషిక్తులు చేశాడు. ఈ రోజున పరిపాలన అంటే ప్రజల యొక్క సమ్మతము అభిమతము ఉండాలి సార్. ఈ రోజున ఏంటంటే ఈ అభివృద్ధి అనేది ఈ రోజున మనం మాట్లాడుతుందేం కాదు, దశాబ్దాలుగా అందరం మాట్లాడుతున్నదే. అందరూ ప్రపంచాలన్నీ కూడా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నది. ఈ సందర్భంగా సత్యనారాయణ గారు మీకు ఒక మాట చెప్పాలి. పౌర హక్కుల సంఘం నాయకుడు శేషయ్య గారు అని ఒక ఆయన ఉండేవాడు, ప్రొఫెసర్ శేషయ్య. ఆయన అంటాడు, మానవ దేహంలో చెయ్యి ఒకటే బారుగా పెరిగిందనుకో, ఆ చెయ్యి చాలా అభివృద్ధి చెందింది అని అన్నారు. తల ఒకటే లావుగా 25 కిలోలో 50 కిలోలో పెరిగితే తల ఒకటే అభివృద్ధి చెందింది అని అన్నారు. చేతికి రోగం వచ్చిందంటారు, తలకు రోగం వచ్చిందంటారు. దేహంలోని అన్ని అవయవాలు, కళ్ళు, చేతులు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు, తల సమాన భాగంతో అభివృద్ధి చెందితేనే అతడి దేహం ఆరోగ్యకరంగా ఉంది అని అంటాడు. అభివృద్ధిని కూడా ఆ కోణంలోనే చూడాలి సత్యనారాయణ గారు. అందుకని మూడు ప్రాంతాల్లో ఉన్న ఆయా సామాజిక వర్గాలు కానీ సామాజిక కులాలు కానీ సాంతనం చేసుకునే విధంగా చూడాలి. లేకపోతే ఏంటంటే ఇందాక మీరన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వాళ్ళు ఒక విషపు చుక్క వేసినా కూడా పాలల్లో
పాలన్నీ కూడా విషతుల్యం. ఆ పని చేశాడు ఆయన. ఆ పని కోడికత్తి విషయంలో చేశాడు, గొడ్డల వేటి విషయంలో చేశాడు, 3 రాజధానుల విషయంలో చేశాడు. 3 రాజధానుల మర్మం ఏంటి? అమరావతి కమ్మవారిదనే కదా, అమరావతి భ్రమరావతి అనే కదా, అమరావతిలో బినామీలు ఉన్నారనే కదా. మరి అమరావతి ఉద్యమం చేసిన నాయకులు ఎక్కడా? ఆ దళిత బహుజన కులాల యొక్క ప్రస్థానం ఎక్కడా? ఇవి కూడా ప్రభుత్వం గమనించాలి కదా. చీలికలు చీలికలుగా, పీలికలు పీలికలుగా. కాబట్టి మరి నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హిడెన్ ఎజెండా ఉందండి, రహస్య ఎజెండా. ప్రతిపక్ష హోదా అడగటంలో గాని, లేదా కోర్టుకు వెళ్ళి నాకు భద్రత కల్పించటం అని అనటంలో గాని, పదే పదే నాకు ప్రాణహాని ఉందని చెప్పటంలో కూడా, ప్రాణహాని ఉందని చెప్పటం. ఎందుకంటే మొన్నటిదాకా ఏం బిక్కుంటారో బిక్కుండా అన్న ముఖ్యమంత్రి 151 వచ్చింది నాకు, అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఏదేదో అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ బేలా మాటలు ఎందుకు పలుకుతున్నారు? నా ప్రాణానికి హాని ఉందని. దాని అర్థం ఏంటి? దాని పరమార్థం ఏంటి? డీజీపీ గారు చెప్పాలి. ఏదో రాజకీయ వ్యాఖ్యానాలు చేయటం కాదు. మరి ఆ రోజున పర్చాల రవి లాంటి వాళ్ళు నాకు హత్య చేసే ప్రమాదం ఉందని చెప్పి మాట్లాడారు. ప్రభుత్వం పట్టించుకోలా. ఎవరో మొద్దు సీన్ వచ్చాడు, అతను చంపాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా మొద్దు సీన్ లాంటి వాళ్ళు ఎవరైనా వస్తారా? ఉన్నారా? ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? తెలిసి చెప్పడం లేదా? మరి ఇవన్నీ కూడా ప్రజల్లో చెప్పాలి. ప్రజల్లో ఎలా ఉంటుంది చర్చకి పెడితే? జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణహాని ఉంది, నాకు ప్రాణహాని ఉంది, నన్ను ఎవరో చంపేస్తారు. ఇప్పుడు లోకేష్ గారు చంపుతారా, లేకపోతే పవన్ కళ్యాణ్ చంపుతారా, చంద్రబాబు నాయుడు గారు చంపుతారా? ఎవరు చంపుతారు? ఎర్ర బుక్ చంపుతుందా? వివరించుకోవాలి కదా. ఎందుకంటున్నాడు ఆయన? ఎందుకు కోర్టుకు వెళ్ళాడు? ఇవన్నీ కూడా చూడాలి సార్. విషయం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంత ఆషామాషి మనిషి కాదు. ఆయనమే చెల్లా చెప్పని మనిషి కాదు. అతను కూడా చాలా వ్యూహం కలిగిన వ్యక్తి. మీకు తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు వచ్చినప్పుడే వైసీపీ అధికార పార్టీ ఎలాంటి సోషల్ మీడియా వేదికగా చేసిందో మనకు అర్థమైంది. పైపచ్చి ఈ రోజున ఏంటంటే సోషల్ మీడియా ఒక ప్రధానమైన అస్త్రం అయిపోయింది, అరిచేతిలో ఆయుధం అయిపోయింది. తకామంటే వచ్చేస్తుంది. కాబట్టి వీటి పట్ల కూడా కట్టడి చేసుకోవాలండి ప్రభుత్వం చేసుకోవాలి. మరి గతంలో కూడా మమ్మల్ని ఎన్నో విమర్శలు చేశారు. అమెరికా నుంచి పశువులు మాట్లాడిచ్చారు, చెన్నై నుంచి సికండ్లు మాట్లాడిచ్చారు. ఎవరి మీద ఏ చర్యలు లేవు. అమ్మన తిట్టినా, అయ్యన తిట్టినా, అమ్మనాభూతులు తిట్టినా, పెళ్లిళ్ళన్నా, పేరంటాలన్నా, మొగుళ్ళని అంటగట్టినా ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎవరైతే ఈ రకమైన ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే మనం ఇప్పుడు అంటే మొన్న కూడా ఒక మాట అన్నారు, మన దర్యాప్తులు, విచారణలు, అవినీతి మీద ఇవన్నీ చేస్తే రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులకు వచ్చేవాళ్ళు వాళ్ళంతా కూడా భయపడతారనే ఒక మాట అన్నారు. అంటే ఆయన ఒక బలహీనత, ఆ బలహీనతని ఆసరా చేసుకున్నప్పుడు జగన్ గేమ్ ఆడుతున్నాడు అంటారు. గాంధీ గారు అంటారు, సత్యనారాయణ గారు, దుష్టుడికి దూరంగా ఉండని అంటాడు గాంధీ గారు. దూరంగా ఉంటే సరిపోతుందా? దూరంగా ఉంటే దుష్టుడు పోతాడు. ఇప్పుడు చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవటంలో మేము మీమాంసలే ఉంది సత్యనారాయణ గారు. అది చంద్రబాబు నాయుడు గారి చర్యలు కాదు, చట్టం తన చర్యలు తీసుకోవాలి కదా. దానికి ఎవరు అడ్డపడుతున్నారు? కాదండి, ఒక అగాధ్యం జరిగింది, నిందితుని అరెస్ట్ చేయరా? అరెస్ట్ చేస్తే శాంతి భద్రతలు అంటారా? ఒక బైరాగోళ్ళు రోడ్డు మీద స్వైర విహారం చేశాడు, చట్టం అరెస్ట్ చేయదా? శాంతి భద్రతలు అంటారా? జగన్మోహన్ రెడ్డి గారి కేసులు విచారణ చేయాలి, ఏ శాంతి భద్రతలు అంటారా? విచారణ చెయ్యరా? ఎందుకు చేయరా? చెయ్యాలి కదా, చేస్తేనే కదా ప్రజాస్వామ్యం. నువ్వు ప్రజాస్వామ్యం నడవాలి కదా. ఇప్పుడు ఎందుకని మెత్తగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు? మనకు వీడియో కాల్ కాన్ఫరెన్స్ అవకాశం ఉంటే బాబు గారిని అడిగేవాళ్ళం, మనకు లేదుగా. బాబు గారిని కలిసే అవకాశం లేదు, బాబు గారికి చెప్పే అవకాశం లేదు కదా. మీలాంటి ఛానల్ ద్వారానే చెప్పాలి. ఇవన్నీ వాళ్ళకి షేర్ చేయలేదో తెలియదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.